నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన సర్వేలో ముఖ్యంగా బీసీలకు అన్యాయం జరిగింది. గతంలో చేసినటువంటి సర్వేలకు ఇప్పుడున్నటువంటి సర్వేలకు అసలు పొంతనే లేదు. బీసీలను తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం జరిగిందంటూ బీసీ సంఘాల నేతలంతా కూడా ఒక పక్కన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ సంబంధించినటువంటి అంశం పైన కూడా బీసీ ఫెడరేషన్ సంబంధించినటువంటి వ్యక్తులు సైతం కూడా దీని పట్ల స్పందించడం జరిగింది. కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో మనతో పాటు ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రొఫెసర్ సింహాద్రి గారితో మాట్లాడేటువంటి సార్, ఏంటి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి? సో దీంట్లో రెండు రకాలైనటువంటి అంశాలని, అంటే ముఖ్యంగా బీసీల సంఖ్య తగ్గిపోయింది, దాంట్లో రెడ్డిలకు సంబంధించినటువంటి సంఖ్య శాతంలో పెరిగిపోయింది. సో దీనికి ఎందుకు వాళ్ళని పెంచి చూపెట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది, బీసీలను ఎందుకు తక్కువ చూపెట్టేటువంటి ప్రయత్నం చేసింది? జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం లక్ష్యంతో, రాజ్యాంగ లక్ష్యంతో క్యాంపెయిన్ జరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఉన్న అగ్రకుల స్వభావాన్ని ఈ లెక్కల ద్వారా ప్రకటించుకున్నది. మేము ఎదిగిన సామాజిక వర్గాల వైపే నిలబడతామని ఈ లెక్కలతో చాటించుకున్నది. ఎందుకంటే ఒకసారి మన లెక్కలను చూస్తే మనకు 2014 లెక్కలు ఉన్నాయి, ఈరోజు 2025లో ఈ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు కూడా ఉన్నాయి. 2014 లెక్కలలో స్పష్టంగా చెప్పినరు, బీసీలు, ఇది హిందూ బీసీలు 51% ఉన్నారని చెప్పిండ్రు 2014 లెక్కల ప్రకారం. ఓసీలు ముందు ఒక టేబుల్లో వాళ్ళు ఎట్లా ప్రజెంట్ చేసినారు అంటే ఓసీలు ప్లస్ మైనారిటీస్ కలిపి 21% అని చూపించారు. తర్వాత ఇంకొక టేబుల్లో సపరేట్ చేసి చూపించిండు, మైనారిటీస్ 14.3 or 4% ఉందని చూపించిండు. మిగిలిన ఓసీలు, అది హిందూ ఓసీలు 7% కంటే కొద్దిగా దగ్గర నుంచి 7%గా ఉన్నట్టు చూపించిండ్రు. మైనారిటీలో ముస్లింలు 13%, ముస్లిం 13%లో 10% ముస్లిం ఓబీసీలు ఉన్నారని ఈ ప్రభుత్వం చెప్తుంది. ఇంతకుముందు ప్రభుత్వం కూడా ఆ రూపం లోపల చెప్పిన పరిస్థితి. ఒకవేళ ఆ 10% తీసేస్తే మిగిలింది 7% హిందూ ఓసీలు, 3% ముస్లింలను కలిపితే ఈడబ్ల్యూఎస్ కింద 10% మాత్రమే ఈ రాష్ట్రం లోపల ఉన్నారు. 10%కి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏ విధంగా ఇచ్చిండ్రని చెప్పి కేసీఆర్ను ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్న స్థితి. ఆ ఆర్డర్ ప్రకారం 10% వరకు ఇవ్వచ్చు అంటే దాంట్లో 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఆ విధంగా వ్యవహరించకుండా 10% ఉంటే 10%కి రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. దాన్ని రివ్యూ చేయాల్సిన స్థితి ఏర్పడ్డది. దాంట్లో విపరీతంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ లోపల అసహనం పెరిగిపోతున్నది. సీరియస్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న స్థితి ఉన్నది. దాని నుంచి తప్పించుకోవడానికి ఈ కులగణనను ఈ రెడ్డి ప్రభుత్వం వాడుకున్నది. దీన్ని తీసుకుపోయి అమాంతం తీసుకుపోయి 15.67% పెంచేసింది. దాదాపు 16 లక్షల మందిని పెంచేసింది. బీసీలను దాదాపు 22 లక్షల మంది తగ్గించింది. 22 లక్షల మంది ఎట్లా తగ్గుతున్నది? బీసీలలో వెనుకబాటుతనం, ఆర్థిక పేదరికంలో భాగంగా వాళ్ళ జనాభా పెరగాలి. ఫార్వర్డ్ కాస్ట్ లోపల వాళ్ళకు చైతన్యం ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళ జనాభా గ్రోత్ రేట్ తక్కువ ఉంటుంది. గ్రోత్ రేట్ లోపల వాళ్ళు తక్కువ ఉండాలి, వీళ్ళు ఎక్కువ ఉండాలి. కానీ వీళ్ళు మొత్తం వెనుకకు నెట్టి పారేసి జనాభా తగ్గిపోయిందని చెప్పి 22 లక్షల మందిని గంప కింద దాచే పరిస్థితి ప్రభుత్వం చేస్తున్నది. ఇది సరైనది కాదు. ఈడబ్ల్యూఎస్ను జస్టిఫై చేసుకోవడానికే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఇది సామాజిక న్యాయ స్పృహతోటి పనిచేస్తున్న ప్రభుత్వం కాదు. ఒకవైపు రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం గురించి దేశం మొత్తం ప్రచారం చేస్తున్నప్పటికీ వీళ్ళు మాత్రం ఒక్క కులానికి అవకాశాలను పెంచే కార్యక్రమంలో ఉన్నట్టు స్పష్టంగా అనిపిస్తుంది. ఇది ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం కాదు. ఇది పక్కా ఎదిగిన కుల ప్రభుత్వము, అగ్రకుల ప్రభుత్వము, రెడ్డి ప్రభుత్వము. దీనికి ఏమాత్రం జస్టిఫికేషన్ లేదు మేము ప్రజాస్వామిక ప్రభుత్వం చెప్పడానికి. మొన్న మాట్లాడుతూ గతంలో 2014లో కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేను సైతం కూడా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం జరిగింది అసెంబ్లీలో. సో దాంట్లో ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఏంటిదంటే రెడ్డిల శాతం గతంలో 20% కంటే పైన ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు మా సంబంధించినటువంటి ఈ సర్వేలో 16% మాత్రమే తగ్గడం జరిగింది. బీసీల సంఖ్య కూడా పెరగడం జరిగింది మా దాంట్లో, కానీ కేసీఆర్ మాత్రం అప్పుడు తగ్గించడం జరిగింది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది.
సో ఆ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది సార్? ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ లోపల స్పష్టంగా కేసీఆర్ సర్వేలో భాగంగా వచ్చిన 21 ఓసీను మాత్రమే వాడుకుంటున్నాడు. కేసీఆర్ ప్రభుత్వం 21% ఓసీలు ఉన్నారని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి చెప్పడమే కాదు, అతను ఇంకో అతను మంత్రి గారు కూడా చెప్తున్న స్థితి ఉన్నది. 21% లోపల 10% ముస్లిం ఓబీసీలు ఉన్నారు. తీసేస్తే 10%, 10-11 మధ్య మాత్రమే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నది. 10-11 మధ్యనే ఉన్న ఓసీలు ఈరోజు కూడా 10-11 మధ్యనే ఉండాల్సిన బాధ్యత ఉండే, దాన్ని తీసుకుపోయి 15% పెంచిండు. బీసీలు ఆ 10% ముస్లిం ఓసీలను కలుపుకొని ఉండుంటే అది 61-62% పెరిగిపోయే అవకాశం ఉండే, 63% పెరిగిపోయే అవకాశం ఉండే. కానీ పెంచకుండా బీసీలను తగ్గించండు. ఇది పక్కా ఇది తప్పుడు లెక్కలే రాష్ట్ర ముందు చూపెడుతున్నాడు. ఈడబ్ల్యూఎస్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నమే, బీసీలకు పెద్ద ఎత్తున నష్టం చేయడానికి చేసిన ప్రయత్నమే ఇది. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అడ్వైజర్స్ అంతా కలిసి వాళ్ళు ఒక కుల ప్రభుత్వం లాగా వ్యవహరిస్తున్నారు, ఒక రెడ్డి ప్రభుత్వం లాగా వ్యవహరిస్తున్నారు. దీనికి ప్రజాస్వామిక స్పృహలు లేకుండా చేస్తున్నారు. బీసీలు ఒకవైపు కాంగ్రెస్ వైపు చూస్తున్న క్రమం లోపల, రాహుల్ గాంధీ గారి క్యాంపెయిన్లో భాగంగా కాంగ్రెస్ వైపు చూస్తున్న క్రమం లోపల రాష్ట్ర ప్రభుత్వాన్ని నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇది సామాజిక న్యాయంతో కూడుకున్న ప్రభుత్వం కాదు, ఇది 1-2 సామాజిక వర్గాల కింద ఉన్న ప్రభుత్వాన్ని చెప్పకనే చెప్తున్న స్థితి ఉన్నది. కాబట్టి వీళ్లకు ఆ నైతికత కోల్పోయిందని మాత్రం మేము స్పష్టంగా చెప్తున్నాం. అంటే మీరు చాలా రోజుల కానుంచి ఈ సంబంధించినటువంటి దాంట్లో మీరు ఈ సర్వేలను కానీ గతంలో ఉన్నటువంటి బీసీల సంఖ్య పట్ల కూడా మీకు అవగాహన ఉన్నది. ముఖ్యంగా 46% మాత్రమే హిందూ బీసీలు అంటూ 46%కే పరిమితం చేయడం యాక్చువల్గా ఉండాల్సినటువంటి సంఖ్య కంటే ఇంకే ఎంత తక్కువ అయిపోయింది సార్ బీసీలకు సంబంధించినటువంటి జనాభా కానీ వాళ్ళకు వచ్చేటువంటి శాతం కానీ? బీసీల జనాభా మండల్ కమిషన్ ప్రకారం 52% ఉండాలి. పోయిన 2014 సర్వే ప్రకారం 51% హిందూ బీసీలు ఉండాలి. ముస్లిం బీసీలు కాక ముస్లిం బీసీలు ఇంకా 10%, రెండు కలిపితే 61% ఉండాలి. 61% ఉండాల్సిన జనాభాను ప్రభుత్వం ఏం చేస్తుంది, 56% చూపెడుతుంది. 46% రెండు కలిపి హిందూ ఓబీసీలు 46% అంటున్నాడు, 10% ముస్లిం ఓబీసీలు అంటున్నాడు. ఇద్దరు కలిపి 56% అంటారు. అంటే 5-6% తగ్గించి చూపిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వము. ఇది బీసీ వ్యతిరేక స్పృహలో భాగంగా చేస్తున్నది. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యం అంటే నెంబరు, బీసీల్లో ఆ మెజారిటీ ఉన్నది, దాంట్లో భాగంగా అధికారం దానికి జస్టిఫికేషన్ వీళ్ళకే ఉన్నది, వాళ్ళకు లేదు అనే దాంట్లో చర్చ జరుగుతున్న క్రమంలో మేము కూడా సబ్స్టాన్షియల్గా ఉన్నాం, మేము కూడా నెంబర్ పెద్దగానే ఉందని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వాళ్ళు కుల సర్వేని వాళ్ళు బయటికి తీసుకురాలేదు. ఇంకా చాలా అంశాలను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ ఎడ్యుకేషన్ సమస్య కావచ్చు, వాళ్ళ హౌసింగ్ సమస్య కావచ్చు, ఎంప్లాయ్మెంట్ సమస్య కావచ్చు, వృత్తులే కావచ్చు, భూములే కావచ్చు, ఆస్తులే కావచ్చు, రకరకాల అంశాలు ఇంకా దాంట్లో ఉన్నాయి. అవన్నీ ఇంకా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అది కూడా ఇంకెంత పెద్ద ఎత్తున మ్యానిపులేట్ చేస్తారో అని నాకు అనుమానం అనిపిస్తుంది. ఈడబ్ల్యూఎస్లో ఒక క్రైటీరియాలో భాగంగా ఈడబ్ల్యూఎస్ 10% చూపించాలి. బహుశా ఆ ఫ్యాక్ట్స్ని కూడా వాళ్ళు ప్రజెంట్ చేయరు ఏమని చెప్పి నేను అనుకుంటున్నా. అది మళ్ళీ జస్టిఫికేషన్ కోసం వాళ్ళు ప్రయత్నం చేసి ఈడబ్ల్యూఎస్ను ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ సామాజిక న్యాయ లక్ష్యం వాళ్ళకు లేనేలేదు. సామాజిక న్యాయ లక్ష్యాన్ని తొక్కేయడమే వాళ్ళ లక్ష్యంగా తయారైపోతుంది. అంటే రాజకీయాల్లో ముఖ్యంగా ఎవరికై ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 42% రిజర్వేషన్ని బీసీలకు ఇస్తాం రాజకీయ రంగంలో అంటూ హామీ ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి 42% ఒకవేళ టెక్నికల్గా అమలు కాకపోయినప్పటికీ మేము 42% పార్టీ పరంగా మేము సీట్లు ఇస్తామన్నటువంటి చెప్పినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు సార్? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎలక్షన్స్, కాంగ్రెస్ పార్టీ 2023 ఎలక్షన్స్లో ప్రతి పార్లమెంటు కాన్స్టిట్యున్సీలో 2 బీసీ టికెట్ ఇస్తామని చెప్పి అన్నాడు. ఇవ్వలే. ఆ రోజు ప్రామిస్ చేసి ఇవ్వని ఈ కాంగ్రెస్ నాయకత్వం రేపు 42% ఇస్తామంటే ఎవడు నమ్ముతాడు? మాకు ఇలాంటి రాజకీయ ప్రామిసులు మాకు అక్కర్లేదు. అదొక యాక్ట్ రూపం లోపల, ప్రభుత్వ చట్టం రూపం లోపల తీసుకురావాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. చట్టం లేకుండా ఏం మాట్లాడినా కానీ అది జనాన్ని మిస్లీడ్ చేయడమే, బీసీలను వెనకకు నెట్టేయడమే, బీసీలకు వచ్చే అవకాశాలను అడ్డుకోవడమే అవుతుంది. ఇది కాంగ్రెస్ స్పష్టంగా బీసీ వ్యతిరేక పార్టీగా
ఈ రాష్ట్రం లోపల ఎస్టాబ్లిష్ అయి కూర్చున్నది. మీలాంటి మేధావులు రేపు కార్యాచరణ ఏ విధమైనటువంటి కార్యాచరణకు సిద్ధమవుతా ఉన్నారు? ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సంకేతాలు ఇచ్చేటువంటి విధంగా మీ యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఉండబోతుంది సార్? మేము ఇమీడియట్గా మాత్రం మేము అన్ని జిల్లాలలో వెళ్ళి మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటూ ఏర్పాటు చేసుకుంటూ ప్రెస్ మీట్లు కండక్ట్ చేసుకుంటూ ఫస్ట్ ఫేజ్ లోపల ప్రభుత్వం చేసిన తప్పులను మొత్తం ప్రజల ముందు తీసుకుపోవాల్సిన బాధ్యతలో భాగంగా మేము మూవ్ అవ్వాలని అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసిర్రు, వాటిని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. అది రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జస్టిఫై కాదు, రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నిజాలను తీసుకొని సరైన లెక్కలను తీసుకొని ప్రజల ముందుకు రావాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము అనుకుంటున్నాం.